హలో ఫ్రెండ్స్, ఈ శారీ కుట్టి నేను మ్యాక్సిమము ఒక 13 ఇయర్స్ అవుతుంది. అంటే 13 సంవత్సరాల పైనే అవుతుంది. పోనీ 13 సంవత్సరాలు అని అనుకుందాం. అప్పట్లో నేను ఇదంతా కూడా నేను చేత్తోనే అట్ట మీద నేను పెట్టుకుని చేత్తోటే, నేను ఎక్కడ ఆయిల్ ప్రింట్ అది వేయించలేదు. జస్ట్ చేత్తోనే డిజైన్ అంతా గీసుకున్నాను అనమాట. నేను ఒక ఆలోచన వచ్చింది, నెమలు కుట్టాలి అని. నెమలు ఒక్కటే కుడదాం అనుకున్నాను, కానీ నెమలు కుట్టిన తర్వాత ఇంకో ఫ్లవర్ వేసి మొత్తానికి చీరనంతా నింపేశాను అనమాట. కానీ శారీ చాలా బాగుంటుందండి, క్లాత్ చాలా బాగుంటుంది. ఇది లేజర్ క్లాత్ అనమాట. ప్లెయిన్ శారీస్లో అప్పుడు పూనం వచ్చేది కదా, పూనం కాకుండా లేజరు. ఈ చీర కోసం, ఈ శారీ కోసం నేను మ్యాక్సిమము చాలా షాపులు తిరిగాను. ఈ క్లాత్ కోసం చాలా షాపులు తిరిగితే ఒక షాపులో దొరికింది. అప్పట్లో నేను మొత్తం హ్యాండ్స్ వేసిన డిజైన్తో సహా మొత్తం అంతా కూడా జస్ట్ ఒక పెన్ను పెట్టుకుని, పెన్నే, ఎందుకంటే డిజైన్ కింద ఉండిపోతుంది కదా గీతలు, ఇవి మొత్తం చేతితోనే కరెక్ట్ సర్కిల్స్లో ఇలా చేతితోనే. అప్పుడంత ఓపిక ఉండేది, అప్పుడంత శ్రద్ధ ఉండేది, ఆ పని మీద ఇష్టం ఉండేది. దానికి తోడు మనకు కొంచెం క్రియేటివిటీ ఎక్కువ కదా, దానివల్ల ఈ ఫ్లవరు దీనికి ఇలా డిజైన్ చేసి వేశాను. నెమలి చాలా పెద్దదిగా వేశానండి. నెమల్ని ఇలా వేశాను. ఇక్కడ పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఈ ఫ్లవర్ వేశాను అనమాట. పళ్ళు దగ్గరికి ఈ ఫ్లవర్ వేశాను. అలాగే ఇంకా కానీ ఇది కొంచెం పైకి వచ్చేటట్టు కట్టుకుంటాను ఒక్కొక్కసారి. అప్పట్లో వేశాను, కానీ ఎప్పటికీ న్యూ ట్రెండ్గానే ఉంటుంది ఈ చీర అని అనుకుంటాను నేను. పళ్ళుకి ఇలా వేశాను అనమాట. పళ్ళుకి ఇక్కడ ఇలాగా ఈ మూలల కార్నర్లో ఇలాగా, సెంటర్లో ఇలాగా 3 వేశాను. ఆ చివరికొకటి, ఈ చివరికొకటి, ఇలా అన్నమాట. ఇలా వేశాను. అప్పట్లో నేను దీనికి చిన్న చిన్న హ్యాంగింగ్స్ చూడండి కనిపిస్తున్నాయా, నేను చాలా వరకు ఊడిపోయాయండి. ఇప్పుడు వాటర్ డ్రాప్స్ వస్తున్నాయి, కానీ అప్పట్లో నేను ఇలా చిన్న చిన్న పూసలు చిన్న నెతుక్కుని కొన్నాను అనమాట. చిన్నవి హెవీగా ఉండకూడదు అని చెప్పి నెతికి కొన్నాను. ఇవి చిన్న హ్యాంగింగ్స్ వేసాను అప్పుడు. కానీ ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంచెం మారుద్దాం అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మార్చాలి కదా, చీరలంతా మళ్ళీ కుట్టాలంటే కుట్టలేం, అప్పుడున్న ఓపిక ఇప్పుడు లేదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, వాటర్ డ్రాప్స్, గ్రీన్ కలర్ వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా, అవి తెచ్చి మళ్ళీ ఇవి తీసేసి అవి వేస్తాను. ఎలాగో ఇవి నల్లగా మాడిపోయాయి. ఈ చీర కుట్టి 13 సంవత్సరాలు అయితే కట్టింది మాత్రం 10 సార్లు కూడా కట్టున్నానండి. ఒక 5 టైమ్స్ కట్టుంటాను. ఆ 5 టైమ్స్ కూడా ఒక రోజంతా ఎప్పుడు కట్టుకోలేదు. ఒక పూట కట్టుకోవడం, లేదంటే ఒక గంట 2 గంటలు కట్టుకోవడం, తీసేయడం అంతే. కానీ శారీ చాలా బాగుంటుందండి. చాలామంది అంటారు, కొంతమందికి నచ్చలేదు ఇది. ఎందుకు నచ్చలేదంటే, అమ్మో హెవీగా ఉంది, ఇంత హెవీ చీరలు కట్టుకుంటావా అని చెప్పేసి. కానీ నాకు నచ్చిందండి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, కొంతమందికి నచ్చలేదు అంటే కొంతమంది, కానీ చాలామంది నా ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్కడికైనా నేను బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఈ చీరని చాలా ఒక అద్భుతంగా చూస్తారన్నమాట. ఈ చీరని, అబ్బాయి ఎంత బాగుందో చీర, చాలా బాగుంది చీర, చాలా బాగుంది అంటారు. ఎందుకంటే నిజంగానే బాగుంది కదండి, ఎంత కష్టపడి కుట్టాను. ఫ్లవర్స్ మొత్తం, ఈ ఫ్లవర్స్ చూసారా, ఈ ఫ్లవర్స్ ఇలాగా ఎంత కష్టపడి వేసానో, ఇలా చేతితోనే ఇలా గీసేసుకోవడం, కుట్టేయడం అంతే. నాకు అప్పటికెప్పుడు ఏది ఇలా కుడితే బాగుంటుంది, దాన్ని అలా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్నమాట. నేను ఇలా కుట్టాను. పైన కింద బార్డర్ ఇలా వేశాను. ఈ బార్డర్ వేయడానికి చాలా కష్టపడ్డానండి. గొట్టాలు అటు ఇటు కుట్టి సెంటర్లో చిప్స్ సింగిల్ లైన్ వేశాను అన్నమాట. అలాగా చాలా కష్టపడి కుట్టాను అప్పట్లో ఈ చీర. ఇది మీకు శారీ చూపించాలంటే, మొత్తం చీర అంతా కూడా, మొత్తం శారీ అంతా కూడా ఇలా కింద మొత్తం దాన్ని ఏమంటారు, ఫాల్ దగ్గర మొత్తం కింద మొత్తం కూడా మీకు ఎలా చూపించాలి, అసలు కట్టుకోవడమే అవ్వట్లేదండి శారీని. అదిగో ఈ శారీ కింద మొత్తం కూడా ఇలాగా కుట్టాను అనమాట. మొత్తం శారీ అంతా ఇలాంటి ఫ్లవర్స్ శారీ అంతా వేశాను మొత్తం.
చాలా కష్టపడ్డాను. కష్టపడినా కానీ తర్వాత మనకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా అది కట్టుకున్నప్పుడు. ఈ అది కాకుండా చీరలో ఇలా చూసారా చిన్న చిన్న ఫ్లవర్స్. శారీ అంతా ఇలా కుట్టాను అన్నమాట. శారీ అంతా ఇలా కుట్టాను. ఇది నేను ఎక్కువగా ఇలా కట్టుకుంటూ ఉంటాను. ఎక్కువగా ఇలా కట్టుకుంటూ ఉంటాను. ఇలా కానీ ఏదైనా కష్టపడి మనం క్రియేట్ చేసుకుంటున్నప్పుడు అందులో ఒక ఆనందం ఉంటుంది మనకి. ఇలా ఎక్కువగా నేను కట్టేది ఇలా కడుతూ ఉంటాను అన్నమాట. ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంటుందండి, ఈ గ్రీను. కానీ చాలామంది నన్ను ఈ శారీ చూసిన తర్వాత నన్ను చాలామంది అడిగారండి, మాకు కుట్టు పెట్టరా, మీకు ఎంత అవుతుందో అంత ఇచ్చేస్తాం, మీరు ఎంత అడిగినా ఇస్తాం, శారీ కుట్టు పెట్టండి, మాకు ఎంబ్రాయిడరీ చేసి పెట్టండి అని. కానీ మీకు చెప్పే విషయం ఏంటంటే, నేను ఎప్పుడు ఎక్కడ ఏ వర్క్ నేర్చుకోలేదండి. నేను ఎక్కడ ఎంబ్రాయిడరీ నేర్చుకోలేదు, ఏది నేర్చుకోలేదు. అంతా ఓన్ క్రియేషన్ అనమాట. ఇది ఇలా కుడదాం, ఇది ఫస్ట్ అంటే నేను చిన్నవి ఏం నేర్చుకుంటానంటే, చిప్ ఎలా కుట్టాలి అంతే. చిప్ ఎలా కుట్టాలో వస్తే డిజైన్ మనమే చేసుకోవచ్చు, వర్క్ మనమే చేసుకోవచ్చు. చిప్ ఎలా వేయాలంతే, జస్ట్ 1-2 చిప్స్ వేయడం చూసి చిప్ ఇలా వేయాలన్నమాట. ఇలా వేస్తే ఈ డిజైన్ వస్తుంది. చిప్ ఎలా కుట్టాలి అంతే. గొట్టాలు కుట్టడం ఏముంది. అలాగే ఈ కుందన్స్ గట్టిగా ఉంటాయని చెప్పి నేను సింగిల్ దారం, అలాగే ఈ కుందన్స్ ఉన్నాయి కదా, ఈ కుందన్స్ కూడా నేను ఏంటంటే ఈ కుందన్స్కి సన్నదారం కానీ ఏది వేయనండి. ఏం వేస్తానంటే మామూలు దారమే, మనం మిషన్ కుట్టుకునే దారం ఉంటుంది కదా, ఆ దారమే వేస్తాను. మిషన్ కుట్టుకునే దారం చాలా గట్టిగా ఉంటుంది, లోపలికి ఉండిపోద్ది. ఇంక మళ్ళీ మన జన్మాంతం ఈ కుట్లు ఊడవన్నమాట, అంత బాగా ఉండిపోద్ది. అలా ఈ చిప్స్ అలా కుట్టాను అనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ చీర కుట్టగా చాలా మెటీరియల్ మిగిలిపోయింది. మిగిలిపోతే ఇది శారీ, మొత్తానికి శారీ ఇది. ఈ శారీ కుట్టగా చాలా మెటీరియల్ మిగిలిపోతే ఏం చేశానంటే, ఇంకొక చీర మొదలుపెట్టాను. ఏమనుకున్నానంటే, నేను మామూలుగా జస్ట్ చిన్నగా కుట్టేసి సింపుల్ వర్క్ ఏదో చేసేద్దాం అని అనుకున్నాను. ఇదిగోండి శారీ చిన్నగా కుట్టేసేసి సింపుల్ వర్క్ చేసేద్దాం అని అనుకున్నాను. కానీ ఏం జరిగిందంటే, కుట్టి ఆ చీర ఇంకా బాగా వచ్చిందనమాట. దాని డిజైన్ ఇంకా బాగా వచ్చింది. మీకు ఇంకొక వీడియోలో నేను మీకు ఆ శారీ చూపిస్తాను. అది కూడా చాలా మంచి కలర్, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా ఇంతకీ ఈ చీర ఎలా ఉందో, నా కష్టానికి ఫలితంగా. అప్పట్లో మనకి యూట్యూబ్లు వీడియోలు లేవు కదా, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను న్యూ ట్రెండ్గా. ఈ చీర కుట్టడానికి నేను చాలా కష్టపడ్డాను. అప్పట్లో నాకు కష్టం అనిపించలేదు. అప్పుడు మనకు కొంచెం శక్తి ఉంటుంది కదా, బాగా యాక్టివ్గా ఉంటాము, పని ఏదైనా చేయగల శ్రద్ధ ఉంటుంది అన్నమాట, పని మీద పట్టు. ఇది ఎలాగని ఈ పని పూర్తి చేసేయాలి, ఈ పని పూర్తి అయిపోవాలి అని. ఏ పని అయినా సరే అంతే కదా, మనం చేస్తే వదిలిపెట్టాం. అలా వదిలేదాన్ని కాదు, అలా కుట్టేశాను ఈ చీరని. అలాగే నేను ఇంకా చాలా శారీస్ కుట్టానండి, మీకు అవన్నీ కూడా చూపిస్తాను. కానీ అనిపిస్తుంది, అప్పట్లో నాకు అంత శక్తి ఉన్నప్పుడు, అప్పుడు ఈ యూట్యూబ్లు అవి ఉంటే మన క్రియేటివిటీని ఇంకా పెంచుకుని, ఇంకా ప్రజల్లోకి బాగా, పబ్లిక్లోకి బాగా తీసుకెళ్ళి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం కదా. మనకి అప్పుడు అది ఏంటంటే ఒక ప్రొఫెషన్గా మారి, అది మనకి జీవనాధారం కూడా అవునేమో కదా. అప్పుడు మరుగులుండిపోయామే అని అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, శారీ చాలా బాగుంది కదా, చాలా కష్టపడి కుట్టాను. కట్టుకున్న ప్రతిసారి నాకు చాలా గర్వంగా ఉంటుంది, ఈ చీర నేనే కుట్టాను అని. అలా ఇంకా చాలా కుట్టాను. అంతా కుట్టేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, ఈ పని నేనే చేశానా, చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతాను అనమాట. ఈ పని నేనే చేశానా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను. కానీ చాలా తక్కువ సందర్భాల్లో ఈ చీర కట్టుకున్నాను. ఈ శారీ కట్టుకుని ఎప్పుడో ఒక 7 years బ్యాక్ ఈ శారీ కట్టుకున్న ఫోటో, 7 years బ్యాక్. ఆ ఫోటో కూడా నేను మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మరి శారీ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నాకు చాలా హ్యాపీ. ఇంకా చాలా శారీస్ ఉన్నాయి నా దగ్గర, కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకున్నాను, ఎలా వర్క్ చేశాను అనేది మీకు ఇంకా చాలా శారీస్ ఉన్నాయి నా దగ్గర, చూపిస్తాను నేను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను కొనియో లేకపోతే ఇంకోటే కాదు, నేను కుట్టింది. చాలామంది వర్కులు చేసేవారు అప్పుడు, కానీ నేను చేసినా నేను అందరిలోకి స్పెషల్గా చేస్తానని నాకే అనిపిస్తుంది. అది నిజమే కూడా, ఎందుకంటే
చాలామంది చేస్తారు, కానీ నేను చేసే పని స్పెషల్గా ఉంటుందని నాకు నేనే ప్రౌడ్గా ఫీల్ అయిపోతూ ఉంటానన్నమాట. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం కదా, నా పిచ్చి నాకు ఆనందం. ఫ్రెండ్స్, శారీ బాగుంది కదా, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. ఈ కలర్ కోసం చాలా కష్టపడి తిరిగాను. గ్రీన్లో చాలా షేడ్స్ ఉంటాయి, కానీ ఈ షేడు చాలా తక్కువగా వస్తుంది, కానీ చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఇంకా చాలా చీరలు ఇంకా పోయాయండి. నేను ఇంకా చాలా చీరలు కట్టుకోవడం మానేసి పక్కన పెట్టేశాను. జస్ట్ ఇది కూడా కట్టుకోవడం మానేసి పక్కన పెట్టేశాను, ఎందుకంటే కొంచెం హెవీ వర్క్ కదా. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కట్టుకోవాలంటే కూడా కొంచెం ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. అయినా సరే కట్టుకుంటాను అప్పుడప్పుడు. ఎప్పుడైనా కట్టలేదనుకోండి, మీకే చెప్తున్నాను కదా, 13 సంవత్సరాల్లో నేను మ్యాక్సిమం ఈ చీర ఒక 7-8 టైమ్స్ కట్టుంటాను. ప్లస్ ఆ 7-8 టైమ్స్ కూడా కొన్ని గంటలు మాత్రమే కట్టుంటాను. ఒక పూట కానీ, ఒక 2 గంటలు కానీ, ఒక 3 గంటలు కానీ జస్ట్ కట్టి మళ్ళీ తీసేస్తూ ఉంటానన్నమాట. అలా అన్నమాట. ఈ చేతితో ఉతుక్కోవాలి, ఈ చీరని చాలా జాగ్రత్తగా ఉతుక్కుంటాను, కానీ ఎంతైనా ఇలా దాస్తాను ఈ చీర. ఇంకా ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, మనవడు కూడా పుట్టేశాడు కదా, ఇంకా ఏం కట్టుకుంటుంది ఈవిడి అని అనుకుంటారేమో అని. మనకి ఏజ్ ఎంత అనేది మనకే తెలుసు, కానీ మన పిల్లలు ఎంతెంత ఉన్నారు, మనకు మనవాళ్ళు ఉన్నారు, కోడలు ఉన్నారు అనేది ఈ సమాజం అదొక ముద్ర కింద వేస్తుంది కదా. మన ఏజ్ ఎంత, మనం అది మనకు తెలుసు, మనం కట్టుకోవచ్చో లేదో కూడా మనకు తెలుసు. కానీ పూర్వం రోజుల కంటే ఇప్పుడు చాలా బెటర్ అయిపోయాయి రోజులు. అన్నీ అందరూ హ్యాపీగా అనిపిస్తున్నారు. ఇదివరకు అందరూ పేర్లు పెడుతూ కూర్చునేవారు. ఆమె ఇలా చేసింది, ఆమె ఇలా చేసింది, ఆమె ఇది కట్టుకుంది, ఆమె అది కట్టుకుంది, లేకపోతే ఆమె ఇలా అలంకరించుకుంది అని చెప్పేసి. అలంకరించుకోవడం అంటే నాకు ఎప్పుడు ఇష్టమేనండి, కానీ అలాగని ఏది కూడా సాంప్రదాయబద్ధంగానే ఉండాలి. నలుగురు వేలెత్తి చూపించేటట్లు ఉండకూడదు. అలంకరించుకున్నా సరే అది మనకి నిండుగా ఉండాలి, మనకి నిండుదనాన్ని అందాన్ని తెచ్చేదై ఉండాలి. ప్లస్ ఇంకేంటంటే, అలంకరణ అనేది మన బాడీ లాంగ్వేజ్కి, మన ముఖ వర్చస్సుకి, మన ముఖానికి షేప్కి తగ్గట్టుగా ఉండాలి, కానీ అందరూ చేస్తున్నారని మనం చేసేయకూడదు. మనకి బాగుందా లేదా, మనకి ఏది బాగుంది అనేది మనం చెయ్యాలన్నమాట. ఫ్రెండ్స్, ఫైనల్గా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా. ఇది పళ్ళు కూడా అప్పుడు చిన్న చిన్న హ్యాంగింగ్సే వేశాను. ఇప్పుడు నేను గ్రీన్ వాటర్ డ్రాప్స్ తెచ్చి శారీకి వేసి నేను మీకు అప్పుడు కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో, మరొక మంచి చీరతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటానండి. మీ అంతర్ముఖం పద్మావతి. మీ ఫ్రెండ్ అని అనుకోండి నన్ను. మీరందరూ నా ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్. ఓకేనా?